హలో అండి. టుడే కిడ్స్‌ని లైబ్రరీకి తీసుకొని వెళ్ళాము. వీకెండ్ అక్కడ ఫ్లగర్‌విల్లే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అండి. లైబ్రరీలో ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా స్పెషల్ క్లాసెస్ అలా కండక్ట్ చేస్తున్నా మనకి మెయిల్ వస్తుంది. లైబ్రరీ కార్డ్ ఉంటుంది కదండీ! మన మెయిల్ ఐడీ వారి దగ్గర ఉంటుంది. అందరికీ మెయిల్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళొచ్చు. కిడ్స్‌ని తీసుకొని వెళ్ళామండి. ఔట్ సైడ్ నుండి వెండర్స్‌ని ఇన్వైట్ చేస్తారు. వారొచ్చి కిడ్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తారు. డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఇలా వన్ రూమ్‌లో 2 టీమ్స్‌గా డివైడ్ చేశారు కిడ్స్‌ని. కాటన్ బాల్స్ అండి. అవి త్రో చేసుకోవాలి. ఇక్కడ కిడ్స్‌కి స్కూల్ నుండి అన్నీ అలవాటయిపోతాయండి. చాలా బాగా అనిపిస్తుంది నాకది. గేమ్స్ ఏదైనా ప్లే చేసుకున్న వెంటనే అవన్నీ ఆ థింగ్స్ అన్నీ ఆ బాస్కెట్‌లో వారే అరేంజ్ చేసి పెట్టేసి రావాలి. స్కూల్లో అయినా ఎక్కడైనా అలా అలవాటయిపోతుందండి కిడ్స్‌కి. ఇక్కడ టైం కూడా చాలా వాల్యుబుల్ ఇస్తారండి. చాలా ఫాలో అవుతారు టైంకి. కిడ్స్‌కి స్కూల్ నుండే వారికి అలవాటయిపోతుందండి. మనకి పీరియడ్స్ ఉంటాయి కదా! సబ్జెక్ట్ వైస్. టీచర్స్ క్లాస్ రూమ్‌కి రారు. టీచర్స్ ఏ క్లాస్‌లో ఉంటే ఆ సబ్జెక్ట్ వైస్ వారు టీచర్స్ దగ్గరికే వెళ్ళాలి. ఇన్ టైమ్‌లోని వారి లాకర్ నుండి బుక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆ రూమ్‌కి ఇన్ టైమ్‌లో వెళ్ళాలి. లేకపోతే టాడీ పడుతుందండి. ఎక్కువ టాడీ ఉంటే వారు టీసీ ఇచ్చేస్తారు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అందుకే టైం చాలా ఫాలో అవుతారు. ఇండోర్ గేమ్సే అండి. ఇది వన్ మోర్ గేము. ఇండోరే అరేంజ్ చేసుకున్నారు. అవన్నీ వారు సెలబ్రేషన్స్ టైంలో తెచ్చి అరేంజ్ చేసుకుంటారు. కిడ్స్‌ని ప్లే చేపించి మరి వారి టైంకి వారు వెళ్ళిపోతారండి. బాల్ త్రో చేయాలి. 1 ఆన్ 1 త్రో చేస్తారండి. ఎవరైనా ఔట్ అయితే వారు ఔట్ వచ్చేసేయాలి. నెక్స్ట్ వేరే వారికి ఛాన్స్ వస్తుంది. అలా మిడిల్‌లో వారి ఛాన్స్ వచ్చినప్పుడు మిడిల్‌లో అలా బాల్ త్రో చేయాలి అందరికి. ఔట్ అయినప్పుడు ఔట్ సైడ్ వచ్చేసేయాలి. అక్కడ చూసారా ఓల్డ్ వుమెన్ అండి ఆవిడ. ఆవిడ అందరికీ కిడ్స్‌కి బ్లో చేసి ఇస్తున్నారు బెలూన్స్. వారికి నచ్చిన షేప్స్‌లో. ఇక్కడ మెన్, వుమెన్ డిఫరెన్సియేషన్ ఏముండదు. పెద్దవాళ్ళని డిఫరెన్సియేషన్ ఏముండదండి. అందరూ వర్క్ చేస్తారు ఇక్కడ. ఇన్ టైమ్‌లో వారి టైమింగ్స్ ఏముంటాయో ఆ టైమింగ్స్‌లో 1 సెకండ్ కూడా వేస్ట్ చేయరు. టైం అయిపోయిన వెంటనే 1 సెకండ్ కూడా ఉండరండి. ఇన్ టైమ్‌లో వస్తారు. ఇన్ టైమ్‌లో వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారండి. ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు అనిపించింది. కిడ్స్‌కి టాటూస్ కూడా వేస్తున్నారండి. బాబు పెంగ్విన్ సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా బాగేశారు ఆవిడ. ఇలా వచ్చినప్పుడు అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బర్త్‌డే పార్టీస్‌కి అలా మేమొచ్చి వేస్తాము అని సెలబ్రేషన్స్ అప్పుడు అని చెప్తున్నారు. ఇక్కడ కిడ్స్ బర్త్‌డేస్‌కైనా క్యాండీస్ అలా షేర్ చేయరండి క్లాస్‌లో. డిఫరెంట్ టాయ్స్, హ్యాండ్ గ్లోవ్స్ అలాంటివి షేర్ చేస్తారు. క్యాండీస్ అలా తీసుకున్నప్పుడు ఎవరికైనా అలర్జీస్ అలా ఉన్న స్ట్రిక్ట్‌గా ఉంటాయండి ఇక్కడ రూల్స్. అందుకే అలా షేర్ చేయరు. ఆ డే కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారండి. లైబ్రరీలో డిఫరెంట్ గేమ్స్ అలా కండక్ట్ చేశారు. డైలీ కూడా వీక్ వైస్ 1 అవర్‌లో ఇలా స్టోరీ టెల్లింగ్ అలా ఉంటాయండి ఏజ్ వైస్ కిడ్స్‌కి. అలా మనకు మెయిల్ వచ్చినప్పుడు మనకు కావాలి అంటే రిజిస్టర్ చేసుకొని అలా వెళ్ళొచ్చు. ఇంగ్లీష్ క్లాసెస్ అలా కండక్ట్ చేస్తూ ఉంటారు లైబ్రరీలో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.